హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే లేలో ఉన్నాను. ఏంటి మాస్కో స్పెట్స్ టోపీ అనుకుంటున్నారా? ఇక్కడ మాత్రం మాస్క్ చాలా అవసరం అండి, ఎందుకంటే చల్లగాలి కొట్టేస్తుంది. నాకు అసలే నోస్ ప్రాబ్లం ఉంది. అలాగే స్పెట్స్ అంటారా, స్పెట్స్ అయితే మాత్రం తప్పదండి ఇక్కడ. ఎందుకంటే మనం 11,565 ఫీట్లలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి స్పెట్స్ అనేవి కావాలి. ఎందుకంటే సూర్యరశ్మి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మేముంటున్న ఏరియా దగ్గరలో అయితే మాత్రం చాలా వ్యూ బాగుంటుందని నేను చూస్తున్నాను అనమాట. చూడండి, మేమున్న ఏరియా దగ్గర మంచు ఎలా పడుతుంది అనమాట. చాలా బాగుంది కదా మంచు. ఇప్పుడు ఆగస్టు, అలాగే నెక్స్ట్ 2-3 నెలల తర్వాత మాత్రం అంతా వైట్ అయిపోద్ది అనమాట. మంచుతో కప్పు పడిపోద్ది. చాలా బాగుంది కదా వ్యూ మాత్రం ఇక్కడ నుంచి. అలాగే ఈ వర్షం పడితే మాత్రం మంచేనండి. ఇక్కడ మాత్రం అంత ఎక్కువగా పడదు. మేము ఉన్న దగ్గర అయితే మాత్రం ఫ్యూచర్లో పడవచ్చు, నవంబర్ డిసెంబర్లో. చూస్తున్నారు కదా ఏరియా ఎలా ఉందో. చూడండి, కొండలు, ఒక్క మొక్క ఉండదండి కొండల పైన. ఓన్లీ కొండలే ఉంటాయి అన్నమాట. అలాగా మొక్కలు అయితే మీ ముందు దగ్గర ఉన్నాయి. ఈ మధ్యన అయితే కొంచెం వర్షాలు పడుతున్నాయి. గతసారి ఎప్పుడు కూడా వర్షాలు పడేవి కాదు. చూస్తున్నారు వ్యూ భలే ఉంటుంది ఇక్కడ నుంచి. ఆ కొండలు చూస్తూ మాత్రం నిజం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ సోలార్స్ అనమాట. ఇక్కడ సోలార్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు కదా. చాలా పెద్ద పెద్ద సోలార్స్ అనమాట ఇది. ఎందుకంటే మేము సముద్ర మట్టానికి 11,500 అడుగులు పైన ఉంటాం కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సోలార్ చాలా చాలా ఎక్కువ సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి అందులో ఉపయోగపడుతుంది. నేనైతే అప్పెక్కుతున్నాను అనమాట. అందుకోసం కొంచెం నాకు ఆయాసంలో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కొండలే ఉంటాయి కదా. అలా వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి రోజుల్లో. వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే కానీ మనం ఇక్కడ సెట్ అవ్వలేము. నేను వచ్చి ఒక 15 days అవుతుంది అనమాట. సో చూడాలి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కాకపోతే అక్టోబర్ నవంబర్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. సూర్యుడు చూస్తున్నారా, టైం అయితే 6:30 అవుతుంది. సూర్యుడు మాత్రం చాలా ఎక్కువగా తగులుతున్నాడు. ఇక్కడ 8 o'clock ఎండ్ అవుతుంది అనమాట. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వ్యూస్. నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. టైం అయితే ఎగ్జాక్ట్గా 6:30 అవుతుంది అనమాట. చూడండి సూర్యుడు ఎలాగ వస్తున్నాడో. చాలా ఎండ ఉంది. ఇక్కడ 8 గంటలకు చీకటి అవుతుంది. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి. చూడండి 6:30 అయినా ఎండ ఎలా వస్తుందో చూసారా, వ్యూస్ ఎలా ఉందో. ఈ వ్యూస్ కోసం ఇక్కడ నేను పైకి రావడం జరిగింది. చూడండి వ్యూ. అలాగే నీలిమైన మేఘాలు, మబ్బులతో చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి. వ్యూస్ మాత్రం నిజంగా చాలా నైస్ అనమాట. గాలి మాత్రం ఫుల్గా వేస్తుంది. కాకపోతే ఏంటంటే గాలిలో ఆక్సిజన్ లెవెల్ ఉండవు అనమాట. చూడండి కొండ భలే ఉంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది అనమాట ఇక్కడ నుంచి. ఇది ఎంత ఎండ తగులుతుందో మీకు ఇంకొక వైపు చూపిస్తాను. చూడు, వర్షం కూడా పడుతుంది అటువైపు. వీటిప్పుడు మంచు కూడా ఉంటుంది అనమాట అటువైపు అనమాట. చూడండి చాలా అందాలు. లేదంటే ఎలా ఉంటుంది అన్నమాట కొండలతో. చాలా బాగుంటుంది అనమాట వ్యూ మాత్రం. చూడండి ఇంకొక వైపు అటు అంతా మంచుతో పాటు వర్షం పడుతుంది అనమాట. అటువైపు ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి అటు చూడండి క్లైమేట్. ఇక్కడ క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి తేడా చూడండి ఎలా ఉందో. చూస్తున్నారా, అక్కడంతా మంచు పడుతుంది అనమాట. అది వర్షం పడుతుంది, వర్షంతో పాటు మంచు పడిపోతుంది. మేము పైన చూసారు కదా ఇక్కడ. చూడండి ఇక్కడ మంచు ఎలా ఉందో. చాలా బాగుంది కదా. ఇక్కడ మంచు మాత్రం కరగట్లేదు. ఆ పైన మంచు అయితే మాత్రం ఈ కొండ పైన మంచు ఉండేది కరిగిపోయింది. ఈ పైన మంచు ఉండేది కరిగిపోయింది. కాబట్టి వర్షాలు పడతాయి, కంటిన్యూ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ మంచు మాత్రం కరగదు. చూడండి వ్యూ బాగుంది కదా. ఇటువైపు అంతా మబ్బులతో ఉంది, ఇటువైపు అంతా చూడండి సూర్యరశ్మితో ఎలా ఉందో. బాగుంది కదా, చాలా బాగుంది కదా. సో ఫైనల్గా చూడండి ఎలా ఉందో. ఫైనల్గా అయితే మాత్రం ఇది లొకేషన్. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట. మా ఏరియా మీకు తెలియకూడదని చెప్పేసి.
సో అయినా కొంత పర్వాలేదు. ఇలా అన్నమాట, బాగుంది కదా ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి రావడం జరుగుతుంది. లేట్ మాత్రం ఈ టైంలో అయితే మాత్రం అక్టోబర్ వరకు మ్యాక్సిమం పర్వాలేదు. ఆ తర్వాత కొంచెం చలి స్టార్ట్ అయిపోద్ది, అలాగే మంచు కూడా స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి సో ఫైనల్గా వీడియో అయితే మాత్రం యాడ్ చేస్తున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చేసుకోవట్లేదో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.